భారతదేశం ఎన్నో పుణ్యక్షేత్రాలకు, అంతుచిక్కని మిస్టరీ టెంపుల్స్కి నిలయం. కానీ నాలుగు వైపులా సముద్రం, ఆ సముద్రం మధ్యన ఒక ద్వీపం. ఆ ద్వీపంలో ఎంతో పవిత్రమైన ఒక మహాద్భుతమైన శివాలయం. ఆ ఆలయం లోపల ఉన్న బావుల్లో మాత్రం అమృతం లాంటి తీయటి నీరు. వినేదానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. ఉత్తరాన కాశీ ఎంత పవిత్రమైనదో దక్షిణాన ఈ క్షేత్రం అంత పవిత్రమైనది. మన ఇండియాలోని చార్ధామ్ యాత్రల్లో ఇది ఒకటి. అలాగే ఇది 12 జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటి. ఇది స్వయంగా శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన పరమ పవిత్ర శివలింగం ఉన్న ప్రదేశం. ఇదే రామేశ్వరం. ఈ రామేశ్వరం తమిళనాడులోని పంబన్ అనే ఒక అద్భుతమైన ద్వీపంలో ఉంది. రామేశ్వరం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది రామాయణం. శ్రీరాముడు రావణాసుని సంహరించి సీతమ్మను తీసుకొని పుష్పక విమానంలో అయోధ్యకి తిరిగి వెళ్లారు. అయితే రావణాసుడు రాక్షసుడైనప్పటికీ అతను ఒక గొప్ప బ్రాహ్మణుడు, ఇంకా మహాశివభక్తుడు కూడా. అలాంటి రావణుణ్ణి చంపినందుకు శ్రీరామునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. అంటే బ్రాహ్మణుణ్ణి చంపిన పాపం అన్నమాట. ఆ పాప పరిహారం కోసం ఒక మంచి గడియలో రామేశ్వరం సముద్ర తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని మహర్షులు శ్రీరామునికి సూచిస్తారు. దానికోసం కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురామని రాముడు హనుమంతుడికి చెప్తాడు. కానీ హనుమంతుడు ముహూర్త సమయానికి రాలేకపోతాడు. అప్పుడు సీతమ్మ వారే స్వయంగా అక్కడ ఉన్న సముద్రపు ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేస్తుంది. శ్రీరాముడు ఆ ఇసుకలింగాన్నే ప్రతిష్ఠించి పూజలు చేస్తాడు. ఆ శివలింగాన్నే మనం రామనాథ స్వామిగా పూజిస్తున్నాం. తర్వాత కాసేపటికి హనుమంతుడు కైలాసం నుండి శివలింగాన్ని తీసుకుని వస్తాడు. అప్పటికే శివలింగ ప్రతిష్టాపన జరగడంతో అది చూసి బాధపడతాడు. రాముడు హనుమంతుని బాధను చూసి ఆ లింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించాడు. దాని పేరే విశ్వలింగం. అప్పటి నుండి మొదట హనుమంతుడు తెచ్చిన విశ్వలింగానికే పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఆ తర్వాతే రామనాథ స్వామికి పూజలు జరుగుతాయని రాముడు హనుమంతుడికి చెప్తాడు. రామేశ్వరం మనకి ఇచ్చే గొప్ప ఆధ్యాత్మిక సందేశం హరిహర అద్వైతం. శివుడు విష్ణువు వేరు కాదు, ఇద్దరూ ఒకటే అని చెప్పే అద్భుతమైన క్షేత్రం ఇది. రాముడికి ఈశ్వరుడు దేవుడు, ఈశ్వరుడికి రాముడు దేవుడు అని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. మనిషి ఎంతటి వాడైనా, ఎంతటి పాపాలు చేసినా అహంకారాన్ని వదిలి పశ్చాత్తాపంతో భగవంతుని శరణు కోరితే ఆ పాపాల నుండి విముక్తి కలుగుతుందని ఈ రామేశ్వరం మనకి స్పష్టం చేస్తుంది. సముద్ర తీరంలో ఉన్న ఈ రామనాథ స్వామిని దర్శించుకుంటే మన మనసులోని అల్లకల్లోలం అంతా ఇక్కడి సముద్రపు అలల్లాగే శాంతించి ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. మీలో ఎంతమంది ఈ రామేశ్వరం వచ్చారు? ఎంతమంది ఫ్యూచర్లో ఇక్కడికి రావాలనుకుంటున్నారు? కింద కామెంట్స్లో జై శ్రీరామ్ లేదా ఓం నమ శివాయ అని మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేను తిరునెల్వేలిలోని శ్రీ నెల్లియప్పర్ స్వామిని దర్శించుకొని అక్కడ నుండి ఈ రామేశ్వరంకి వచ్చాను. తిరునెల్వేలి నుండి రామేశ్వరం సుమారు 220 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి రాత్రి 1 అయింది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ రామేశ్వరంకి వచ్చాను. నైట్ 1 గంటకి పంబన్ బ్రిడ్జ్ మీద ఒక్కడనే ఉన్నా. నెక్స్ట్ నేను నా వైఫ్ ద్వారా గవర్నమెంట్ హాలిడే హోమ్ని బుక్ చేసుకున్నాను. దానికి చెక్ ఇన్ టైం 10 గంటలకు ఉంది. అందువల్లే రాత్రి టెంపుల్కి దగ్గరలో ఉన్న ఈ పార్కింగ్ ప్లేస్లోనే పడుకోవాల్సి వచ్చింది. ఇక్కడ రూమ్స్ చాలా బాగున్నాయి. రూమ్ కాస్ట్ పర్ డేకి 230 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేశారు. ఇక్కడే మనకి ఆర్డర్ ఇస్తే బ్రేక్ఫాస్ట్, మీల్స్, డిన్నర్ కూడా రెడీ చేసి ఉంచుతారు. ఈరోజు టమోటో బాత్, ప్లేన్ ఉత్తప్పం రెండింటికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ రామేశ్వరంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని 1 by 1 విజిట్ చేసి వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఎప్పుడైనా ఈ రామేశ్వరం వస్తే ఈ వీడియో మీకు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అలాగే నేను ఫ్యూచర్లో మిగతా జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకోబోతున్నాను. సో నా టెంపుల్ ట్రావెలింగ్కి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రామేశ్వరంలో ముఖ్యంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో శ్రీరామపాదం, సాక్షి హనుమాన్ టెంపుల్, అబ్దుల్ కలాం హౌస్, ధనుష్కోడి, ఆ దారిలోనే ఓలి ధనుష్కోడి, ఇంకా విభీషణ తీర్థం వస్తుంది. రేపు మెయిన్ టెంపుల్లో దర్శనమైన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు సీతమ్మ వారి విల్లుంది తీర్థంని విజిట్ చేసి ఫైనల్గా పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాను. మీరు కనుక ఇవన్నీ విజిట్ చేయాలంటే టెంపుల్కి దగ్గరలో ప్రైవేట్ ఆటోస్, క్యాబ్స్ ఉంటాయి. బార్గెన్ చేసి బుక్ చేసుకొని విజిట్ చేయండి. ముందుగా నేను రామతీర్థం దగ్గరికి వచ్చాను. రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి ముందు తనని తాను పవిత్రం చేసుకోవడానికి ఇక్కడ ఉన్న తీర్థంలో స్నానం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరాముడు స్నానం చేసిన పవిత్ర జలం కాబట్టి దీనికి రామతీర్థం అని పేరు వచ్చింది. ఇప్పుడు కానీ ఈ తీర్థంలో స్నానం చేస్తే అంతే,
చూడండి కోనేరు ఎలా ఉందో. ఇక్కడ నుండి పక్కనే 500 మీటర్ దూరంలో శ్రీ పంచముఖి హనుమాన్ టెంపుల్ వస్తుంది. ఈ ఆలయంలోనే నీటిలో తేలే రాళ్ళు కనిపిస్తాయి. వీడియో రికార్డింగ్ అలో చేయలేదు. ఇప్పుడు ఈ తేలే రాళ్ళు మనకి ఇంకెక్కడ కనిపించవు, ఇక్కడ మాత్రమే ఉంచారు. ఈ టెంపుల్ కి ఆపోజిట్ లోనే నటరాజ స్వామి ఆలయం కూడా ఉంటుంది. దర్శించుకున్నాక ఇక్కడ నుండి రైట్ సైడ్ లో కొంత దూరంలో లక్ష్మణ తీర్థం వస్తుంది. రామాయణ యుద్ధంలో రాముడు రావణాసుని సంహరిస్తే లక్ష్మణుడు రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్తును సంహరిస్తాడు. అందుకు లక్ష్మణుడికి కూడా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఆ పాప పరిహారం కోసం శివ పూజకు ముందు స్నానం చేయటానికి లక్ష్మణుడు స్వయంగా తన బాణంతో ఈ తీర్థాన్ని సృష్టించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీన్ని లక్ష్మణ తీర్థం అని పిలుస్తారు. ఇక్కడ లక్ష్మణుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దీన్ని లక్ష్మణేశ్వరుడు అని పిలుస్తారు. దీనికి ఎదురుగా శ్రీకృష్ణుని సత్రం ఒకటి ఉంటుంది. లోపల శ్రీకృష్ణుడి చరిత్ర గురించి మ్యూజియంలా మన కళ్ళకి కట్టినట్లు ఉంటుంది. టికెట్ కాస్ట్ 10 రూపీస్ ఉంటుంది. లోపల చాలా బాగుంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓం నమః శివాయ. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ద్రౌపది వస్త్రాపహరణం. కృష్ణుడు జై శ్రీకృష్ణ. విష్ణుమూర్తి జై శ్రీకృష్ణ. కృష్ణ కృష్ణ స్వయం అర్జునుడికి విశ్వరూపం చూపిస్తున్న సందర్భం. ప్రజెంట్ అయితే నేను ధనుష్కోడికి వెళ్తున్నాను. ఈవినింగ్ 5 తర్వాత అక్కడికి అలౌ చేయరు, అసలు అక్కడ ఎవరిని ఉండనివ్వరు. సో ధనుష్కోడిని విజిట్ చేసి మిగిలినవన్నీ రేపు విజిట్ చేద్దాం. ధనుష్కోడి ఇక్కడ నుండి సుమారు 20 కిలోమీటర్లు ఉంటుంది. ధనుష్కోడికి వెళ్ళాలంటే ఇక్కడే అగ్నితీర్థం దగ్గర ఒక బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుండి ధనుష్కోడికి బస్సులు రెగ్యులర్గా ఉంటాయి. టికెట్ కాస్ట్ 30 రూపాయలు ఉంటుంది. అలా కాకుండా గ్రూప్గా ఆటోలో కానీ క్యాబ్లో కానీ వెళ్ళాలనుకుంటే చాలా ప్రైస్ చెప్తారు. ఇక్కడ షేరింగ్ ఆటోస్ క్యాబ్స్ ఉండవు. బెటర్ బస్ని ప్రిఫర్ చేయండి. ధనుష్కోడికి వెళ్ళే రోడ్లో బస్సులో వ్యూస్ చాలా బాగా కనిపిస్తాయి. బస్సులో కనుక వస్తే రిటర్న్లో ఓల్డ్ ధనుష్కోడిలో కానీ రామనాథ టెంపుల్ దగ్గర కానీ దిగి అవి విజిట్ చేసి మళ్ళీ రిటర్న్లో బస్సులో రావచ్చు. మీరు మనీ పెట్టగలం అనుకుంటే ప్రైవేట్ ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ మాట్లాడుకోండి. ఇటు బంగాళాఖాతం అటు హిందూ మహాసముద్రం మధ్యలో నేను. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.
యాక్చువల్‌గా కన్యాకుమారి వరకు ఈ సముద్రం అంతా బే ఆఫ్ బెంగాలే. కాకపోతే ఎక్సైటింగ్‌గా ఉంటుందని అందరూ ఇలా చెప్తారు. కానీ లెఫ్ట్ సైడ్‌లో సముద్రం చాలా కూల్‌గా ఉంది. రైట్ సైడ్ సముద్రం చాలా అగ్రెసివ్‌గా ఉంది. డిఫరెన్స్ అయితే ఉంది. ఇది ఓల్డ్ ధనుష్కోడి. రిటర్న్‌లో దీన్ని విజిట్ చేద్దాం. ఇదే ది లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. శ్రీరాముడు రామసేతును నిర్మించిన ప్రదేశం ఇదే అని చాలా ఎగ్జైటింగ్ ఉంది. క్రౌడ్ అయితే విపరీతంగా వచ్చారు. ఎండ కూడా అదరగొడుతుంది. Let's go to the carnival. You can cut me in half. I'll do that. Can I compete? ఇదే ఓల్డ్ ధనుష్కోడి. 1964లో వచ్చిన సునామీకి ఇక్కడ ఉన్న కట్టడాలన్నీ కొట్టుకుపోయాయి. As I slanted కొన్ని ఇలా శిథిలాలైపోయాయి. my reflection, ఇప్పుడు అవి పర్యాటక ప్రదేశాలుగా మారిపోయాయి. the marquee. Appearing nowhere. Appearing nowhere. Now. ఇది అప్పట్లో ధనుష్కోడి రైల్వే స్టేషన్. నెక్స్ట్ రిటర్న్లో కోదండరామ టెంపుల్ వస్తుంది. దీన్నే విభీషణ తీర్థం అని కూడా అంటారు. అక్కడికి వెళ్ళాలంటే సముద్రం మధ్యలో ఇలా 1 కిలోమీటర్ వెళ్ళాలి. రామాయణ యుద్ధానికి ముందే శ్రీరాముడు విభీషణుడికి లంకాధిపతిగా పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇదే. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ విభీషణ తీర్థం ఉండేది. ఇప్పుడు అది సముద్రంలో కలిసిపోయింది. ఆ సమయంలోనే ఇక్కడ సముద్రంలో తేలే రాళ్లను కూడా ఇక్కడ పూజించేవాళ్ళు. ఈ వాటర్ అంతా చూడండి, మొత్తం చాలా లోతు తక్కువ, చాలా అంటే చాలా లోతు తక్కువ. మొత్తం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సముద్రాన్ని చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ధనుష్కోడి. కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి రూమ్కి వచ్చేసాను. కొన్ని బట్టలు ఉంటే వాష్ చేసుకొని ఇక్కడే స్టాండ్ ఉంటే ఆరబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్కి దర్శనానికి వెళ్లే ముందు అగ్నితీర్థంలో స్నానం చేసి ఆ తర్వాత అలాగే టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉన్న 22 బావిల్లో స్నానం చేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్తారు. కాకపోతే దర్శనానికి తడి బట్టలతో అలో చేయరు. డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడే బోటింగ్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే బోట్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. బోట్ రైడ్లో ఈ టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ బీచ్ పెద్దగా అలలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్నానానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ కొన్ని రకాల పూజలు, పితృకర్మలు నిర్వహిస్తారు. ఇవి టెంపుల్కి సంబంధించిన వాళ్ళే నిర్వహిస్తారు.
ఇక్కడంతా చాలా గలీజ్గా ఉంది, మెయింటెనెన్స్ అస్సలు లేదు. నేనైతే ఈ అగ్నితీర్థంలో స్నానం చేయలేదు, తల మీద కొంచెం నీళ్ళు చల్లుకొని వెళ్తున్నా. ఇక్కడ నుండి ఎదురుగానే టెంపుల్ కనిపిస్తుంది. ఇది ఆదిశంకరాచార్యుల వారి మఠం. ఆదిశంకరాచార్యుల వారు భారతదేశం నలుమూల నుండి 4 మఠాలను నెలకొల్పారు. వాటిలో ఉత్తరాన బద్రీనాథు, తూర్పున పూరిలో ఉన్న జగన్నాథాలయం, పశ్చిమాన ద్వారకలో ఉన్న ద్వారకాధీశ ఆలయం, దక్షిణాన ఈ రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి ఆలయం. అలాగే చోటా చార్ధామ్ అంటే హిమాలయాల్లో ఉన్న బద్రీనాథు, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఇలా ఈ చార్ధామ్ని, చోటా చార్ధామ్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవటం అనేది పుణ్యకార్యంగా భావిస్తారు హిందువులు. ఈ టెంపుల్లో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అలౌ చేస్తారు. ముఖ్యంగా ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా ఉంటాయి. అవి 100 రూపీస్, 200 రూపీస్ ఉంటాయి. నేను అసలు ఫ్రీ దర్శనం క్యూ ఎలా ఉంటుందో, దానికి టైం ఎంత పడుతుందో అని చెప్పి వెళ్తున్నా. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. లోపలికి మొబైల్స్ అలో ఉన్నాయి కానీ ఫొటోస్, వీడియోస్ తీయనివ్వటం లేదు. నాకు దర్శనం వెంటనే అయిపోయింది. స్వామివారిని దర్శనం చేసుకున్నాక పక్కనే అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారిని రామనాథ స్వామి అని, అమ్మవారిని పర్వతవర్ధిని అని పిలుస్తారు. టెంపుల్లో భక్తులు ఎక్కువగా లేరు కాబట్టి నా దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. నేను ఫస్ట్ టైం రావటం వల్ల అన్నీ వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చింది. అసలు స్వామివారు సృష్టించిన 22 బావులు ఎక్కడ ఉన్నాయని చెప్పి సౌత్ గోపురం వైపు వచ్చాను. ఈ లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్లో అన్నదానం పాయింట్ ఉంటుంది. ఇది వెస్ట్ గోపురం. దీనికి అటు ఇటు 2 చిన్న ఆలయాలు ఉన్నాయి. ఒకటి గణపతి ఆలయం, రెండోది సుబ్రహ్మణ్య ఆలయం. నెక్స్ట్ నార్త్ గోపురం ఎంట్రన్స్ నుండి వస్తే ఈ 22 బావుల స్నానానికి వెళ్లే పాయింట్ ఉంటుంది. దీనికి 25 రూపాయలు టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న వాళ్ళు అలా క్యూలో వెళ్ళాలి. టికెట్ తీసుకోకుండా ఒక ఏజెంట్ని మాట్లాడుకొని గ్రూప్గా కలిసి ఒక అమౌంట్ని మాట్లాడుకుంటే వాళ్ళు దగ్గరుండి మనకి అన్ని బావులు స్నానం చేస్తారు. ₹25 టికెట్ తీసుకుంటే ఇలా గుంపులో గోవిందరా ఇలా నీళ్ళని చల్లుతారు. ఏజెంట్ ద్వారా వస్తే మనకి మాత్రమే ఒక బకెట్ని సపరేట్గా తీసి తల మీద పోస్తారు. మనీకే ఇంపార్టెన్స్, భక్తికి అసలు వాల్యూ లేదు. నేను టికెట్ అయితే అసలు తీసుకోలేదు. క్యూలో ఒక బ్యాచ్తో కలిసి వచ్చేసాను. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ తీయనివ్వడం లేదు. నేను ఒక చోట వీడియో రికార్డ్ చేస్తుంటే ఒక అతను బకెట్ నీళ్ళు తీసుకుని అమాంతం మీద పోసేశాడు. చూడండి ఎలా తడిసిపోయాయో. మొబైల్ వాటర్ ప్రూఫ్ కాబట్టి సరిపోయింది. మిగిలిన బావుల్లో కూడా అదే పరిస్థితి. నేను ఏ బావిలో కూడా స్నానం చేయలేదు. నేను కేవలం దేవుణ్ణి మాత్రమే నమ్ముతాను. ఇలాంటి కమర్షియల్గా ఉండే నమ్మకాలని అస్సలు నమ్మను. ప్రశాంతంగా ఆ శివయ్యని, అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. అది చాలు ఈ జీవితానికి. అంతేకాని పుణ్యం వస్తుందనో, పాపాలు పోతాయనో ఇలాంటి పనులు చేయను. ఇక్కడే అన్ని బావులు స్నానం అయ్యాక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది. అలాగే టెంపుల్ చుట్టుపక్కల కూడా మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి ప్రైవేట్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఈసారి ప్రసాదం పెట్టారు. నా అదృష్టం. మీరు కనుక ఈ 22 బావుల్లో స్నానం చేయాలనుకుంటే ఫస్ట్ అగ్నితీర్థంలో స్నానం చేసి అలాగే నేరుగా ఈ నార్త్ ఎంట్రన్స్కి వచ్చి ఇటు నుండి ఏజెంట్ ద్వారా కానీ టికెట్ తీసుకొని కానీ వెళ్ళొచ్చు. నెక్స్ట్ నేను కార్ పార్క్ చేసిన ప్లేస్ వరకు వచ్చి అక్కడ నుండి శ్రీరాముడు మొదటిసారి లంకను చూసిన ప్రదేశం అదే గంధమదన పర్వతం.
దీన్నే రామపాదం అని కూడా అంటారు. ఇది మెయిన్ టెంపుల్ నుండి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రామేశ్వరంలో ఇదే ఎత్తైన ప్రదేశం. ఇక్కడ నుండి రామనాథ స్వామి టెంపుల్ చూడండి ఎలా కనిపిస్తుందో. లోపల శ్రీరాముని పాదముద్రలు పెట్టి పూజలు చేస్తున్నారు. ఈ దారిలోనే సాక్షి హనుమాన్ టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ని అస్సలు పట్టించుకోవటం లేదు, క్లోజ్ చేసింది. అబ్దుల్ కలాం గారి హౌస్కి దగ్గరలో కార్ పార్క్ చేయడానికి ప్లేస్ అసలు లేదు. సో అందువల్ల దాన్ని స్కిప్ చేశాను. ఇక నేను రూమ్ని చెక్అవుట్ చేసి రిటర్న్ వెళ్ళే దారిలో ఒక 10 కిలోమీటర్లు వెళ్ళగానే ఈ రైట్ సైడ్ వేలో వెళ్తే సీతమ్మ తీర్థం వస్తుంది. దీన్నే వెల్లుంది తీర్థం అని కూడా పిలుస్తారు. ఇక్కడే చిన్న రాముల వారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే సముద్రంలో ఒక బావి ఉంటుంది. సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది, కానీ ఆ బావిలో ఉన్న నీరు తీయగా ఉంటుంది. ఈ తీర్థాన్ని శ్రీరాముల వారు సీతమ్మ దాహం తీర్చడానికి స్వయంగా తన బాణంతో దీన్ని సృష్టించారు. పురాణాల ప్రకారం అది వాస్తవమే, కానీ ఇప్పుడు జరుగుతున్న స్కామ్ని చూడండి. నాతో పాటు కొంతమంది భక్తులు వచ్చారు. వారికి అతను సముద్రంలో నీరు ఇచ్చి టేస్ట్ చేయమన్నారు. అందరూ ఉప్పుగా ఉందన్నారు. నేను టేస్ట్ చేశాను. ఆ తర్వాత బావిలో నీరు ఇచ్చాడు. అదేంటో ఆశ్చర్యం, అందరూ తీయగా ఉందని అన్నారు. మరి నాకేమో సముద్రపు నీరు ఇది ఒకేలా ఉంది. అతను ముందే అందరినీ మాటలతో మాయ చేశాడు. ఒకవేళ అది తీయగా లేదంటే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని చూసి అదోలా అనుకుంటారని తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. నేను అలా కాదు, ఏది నిజం ఏది అబద్ధం అనేది ఖచ్చితంగా చెప్తాను. ఒకరు బాధపడతారనో ఒకరు ఎగతాళి చేస్తారనో అనుకొని నిజాన్ని చెప్పకుండా మోసం చేయకూడదు. ఇక్కడ నుండి ఒక 5 కిలోమీటర్ల దూరంలో పంబన్ రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. దీన్ని 1914లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. ఇది శిథిలావస్థకి రావడంతో పక్కనే రీసెంట్గా అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంకో బ్రిడ్జిని నిర్మించారు. దీన్ని ఏప్రిల్ 6, 2025న ఓపెన్ చేశారు. దీని స్పెషల్ ఏంటంటే సముద్రంలో పెద్ద పెద్ద షిప్స్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ఒక గేట్లా ఓపెన్ అయి అవి వెళ్ళిన తర్వాత క్లోజ్ అవుతుంది. ఇక్కడే చాలాసేపు ఉన్నాను. లైఫ్లో ఒక్కసారైనా ఇక్కడికి రావాలనుకున్నాను, వచ్చాను. డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ నేను ఇక్కడ నుండి మధురైకి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి 6 పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుపరంకుండ్రంకి వెళ్తున్నాను. ఈ ట్రిప్లో అది 3వది. మన ఛానల్లో పళని, తిరుచెందూర్ 2 వీడియోలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మన సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియచేయండి. ఇలాంటి అద్భుతమైన టెంపుల్స్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.